ఫ్యాక్ట్ నెంబర్ 1. లయన్స్ని వన్ ఆఫ్ ది బెస్ట్ హంటర్స్ అని అంటారు. కానీ మీకు తెలుసా లయన్స్ ఎక్కువగా ఏ టైంలో వేటాడతాయని? లయన్స్ ఎక్కువగా రాత్రిపూట వేటాడే జంతువు. వాటికి రాత్రిపూట కనిపించే రాత్రి దృష్టి మనుషుల కంటే దాదాపు 6 సార్లు ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల చీకటిలో తనకి పరిగెత్తే జంతువులు కనపడడానికి, అందరినీ ఆశ్చర్యపరిచేలా దాడి చేయడానికి వీలవుతుంది. ఇంకా విశేషం ఏంటంటే సింహాలు మబ్బులుండే రోజు, వర్షం పడే సమయంలో కూడా వేటాడతాయి. అవి ఆ సమయంలో వేటాడడం గల కారణాలు ఏంటంటే అప్పటి శబ్దాలు, గాలులు వేటమృగాల దృష్టిని, వాటి వినికిడి శక్తిని తక్కువ చేస్తాయి. ఇదే సింహానికి చక్కటి అవకాశంగా భావించి అవి వేటను కొనసాగిస్తాయి. సింహాల వేట పద్ధతులు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సింహం అంటే కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా. వాటి వేట పద్ధతుల్లో అవి ఎక్కువగా అనుసరించే పద్ధతి ఏంటంటే గుంపు వేట. దీన్ని ప్రైడ్ హంటింగ్ అని కూడా అంటారు. సింహాలు ఇతర పెద్ద పులుల కంటే వేరుగా ఉంటాయి. సింహాలు ఎక్కువ శాతం గుంపుగా వేట కొనసాగిస్తాయి. ఈ టీం వర్క్ వల్లే అవి వేటలో ఎక్కువ శాతం విజయవంతం అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన విశ్వంలోనే అత్యంత పురాతనమైన బ్లాక్ హోల్ ఏదో మీకు తెలుసా? అది మన గ్రహాల కంటే పెద్దది, మన సూర్యుడి కంటే ఎన్నో వేల రెట్లు పెద్దది. ఇప్పుడు మనం చెప్పుకునే బ్లాక్ హోల్ పెద్దదే కాదు, అత్యంత పురాతనమైనది కూడా. ఈ యొక్క బ్లాక్ హోల్ యొక్క పేరేంటంటే CEERS 1019. ఇది ఇప్పటివరకు కనుగొన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ సుమారుగా 1300 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన 57 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ యొక్క గ్రహాంతర అద్భుతాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనుగొంది. ఇది మన సూర్యుడి కంటే 90 లక్షల రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. ఇంత పెద్దదైన బ్లాక్ హోల్ అంత తొందరగా ఎలా ఏర్పడిందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోతున్నారు. ఇంతకాలం శాస్త్రవేత్తలు నక్షత్రాలు మొదట ఏర్పడి తర్వాత బ్లాక్ హోల్స్ ఏర్పడే అనుకున్నారు. కానీ ఈ బ్లాక్ హోల్ ఈ సిద్ధాంతాన్ని తలకిందులు చేసింది. ఈ యొక్క బ్లాక్ హోల్ మనం విశ్వాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక వ్యక్తి మన ముందున్నాడు అనుకుంటే అతను నిజంగానే ఉన్నట్టా? ఇదే బాడీ డబుల్. బాడీ డబుల్ అంటే కేవలం సినిమాల్లో చూసేది మాత్రమే కాదు, ఇది చరిత్రలో నిజంగా జరిగింది. బాడీ డబుల్ అంటే ఒక ప్రముఖ వ్యక్తికి పోలిక కలిగిన మరో వ్యక్తిని వారి స్థానంలో ఉపయోగించడం. అడాల్ఫ్ హిట్లర్ ఒకేసారి 5 మంది బాడీ డబుల్స్ వాడేవారు. అలాగే సద్దాం హుసేన్ కూడా తన భద్రత కోసం డజన్ల కొద్దీ బాడీ డబుల్స్ను వాడేవాడనే కథనాలు వినిపించేవి. అతని కొడుకులు కూడా బాడీ డబుల్స్ను ఉపయోగించేవారు, ఎందుకంటే వాళ్ళ శత్రువుల నుండి తప్పించుకోవడానికి. అలాగే పాపులర్ పొలిటికల్ లీడర్స్ అయిన స్టాలిన్, ఫిదెల్ కాస్ట్రో కూడా ఇలా చాలామంది నేతలు ఈ టెక్నిక్ ఉపయోగించేవారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాడీ డబుల్స్ అసలైన వ్యక్తుల కంటే ఎక్కువగా పబ్లిక్లో కనిపించేవారు. ఈ మధ్య బాడీ డబుల్స్ వాడారన్న రూమర్స్ ఎవరి మీద ఎక్కువగా వచ్చాయంటే అతనే మన నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్. అతను ఈ మధ్య బయట కనపడకుండా తన బాడీ డబుల్ని పంపిస్తున్నారనే రూమర్స్ వినబడుతున్నాయి. ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ఈ బాడీ డబుల్ కాన్సెప్ట్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన మానవ చరిత్రలో ఎక్కువ మంది మనుషులు ప్రాణాలు తీసిన వైరస్ ఏదో మీకు తెలుసా? మీరు కనుక కోవిడ్ అలాగే స్వైన్ ఫ్లూ లాంటి వైరస్లు అనుకుంటే మీరు తప్పుగా గెస్ చేశారు. ఆ వైరస్ ఏంటంటే స్మాల్ పాక్స్. ఈ స్మాల్ పాక్స్ వైరస్ దాదాపు 30 కోట్ల మందికి పైగా ప్రాణాలు తీసింది. ప్రపంచ చరిత్రలో అత్యధిక మరణాలు కలిగించిన వైరస్ ఇదే. స్మాల్ పాక్స్ ఒక వ్యాక్సిన్ రాకముందు వాటి లక్షణాలు చాలా భయంకరంగా ఉండేవి. వాటి యొక్క లక్షణాలు ఏంటంటే చర్మంపై పెద్ద మచ్చలు, తీవ్రమైన జ్వరం. ఇవే వాటి ముఖ్య లక్షణాలు. పైగా ఈ వైరస్ యొక్క మరణాల శాతం చాలా అధికంగా ఉండేది. ఇది రోమ్ సామ్రాజ్యం, మొఘల్ ఇండియా, కొలంబస్ అమెరికా ప్రయాణం వంటి అనేక చారిత్రక ఘట్టాల్లో ఒక పెద్ద విపత్తుగా మారింది. ఈ స్మాల్ పాక్స్ వైరస్ని మానవులు కట్టడి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ స్మాల్ పాక్స్ వైరస్ పూర్తిగా నిర్మూలించబడిందని 1880లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అందరికీ హాలోవీన్ అనగానే దెయ్యాలు, హారర్ కాస్ట్యూమ్స్ అలాగే ట్రిక్ ఆర్ ట్రీట్ గుర్తొస్తుంది. అసలు మీకు తెలుసా హాలోవీన్ ఎందుకు జరుపుకుంటారని? హాలోవీన్ వెనక ఉన్న చరిత్ర ఎంతో గొప్పది. హాలోవీన్ అనే పేరు ఆల్ హాలోస్ ఈవ్ అనే క్రైస్తవ పదం నుండి వచ్చింది. హాలోవీన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకుంటారు. కానీ హాలోవీన్ యొక్క మూలాలు క్రైస్తవ ధర్మానికి కూడా పోలి ఉంటాయి. సెల్టిక్ సంస్కృతిలో 2000 సంవత్సరాల క్రితం సావిన్ అనే పండుగ జరుపుకునేవారు. అప్పుడు ప్రజలు అనుకునేవారు అక్టోబర్ 31 రాత్రి మరణించిన ఆత్మలు భూమిపైకి వస్తాయని. అందుకే తాము కనిపించకుండా ఉండటానికి దయ్యాల వేషాలు వేసేవారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న కాస్ట్యూమ్స్ ట్రెడిషన్ ఇదే. ఇప్పుడు హాలోవీన్ అనేది భయాన్ని కాదు, రంగుల దినోత్సవంగా మారింది. అయినా దీని మూలం మాత్రం పూర్తిగా భయంకరమైన చరిత్రలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనకి ఫలాలు అంటే వెంటనే పండే పళ్ళు గుర్తొస్తాయి. కానీ కొన్ని పండ్ల కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తారని మీకు తెలుసా? అందులో అత్యధికంగా ఎదురుచూసే పండు ఏంటంటే డ్యూరియన్. ఇది ప్రపంచంలో అత్యంత ఎక్కువ సమయం తీసుకునే పండు.
ఒక చెట్టు నాటితే 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది ఒక పండు రావడానికి. డ్యూరియన్ను ఫలాల రాజు అంటారు, అంటే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని. దీని గుణాలు ఎంతో ఉన్నా వాసన మాత్రం చాలామందికి అసహ్యంగా అనిపిస్తుంది. అసలు ఏళ్ల తరబడి ఎదిగే ఈ పండు తూర్పు ఆసియాల దేశాల్లో ఒక విలువైన ఫలంగా పరిగణించబడుతుంది. ఈ ఫలం మనకు నేర్పించే పాఠం ఏంటంటే సహనమే మనకి ఫలితాన్ని ఇస్తుంది.